హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి సాంబార్, వెజిటేబుల్ సాంబార్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. కందిపప్పు మాకు సరిపోయినంత తీసుకుంటున్నా ఫ్రెండ్స్. 2 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నా. ఓకే, ఈ అర్ధగంట సేపు బాగా కడిగి అర్ధగంట సేపు నానబెట్టి ఉంచాలి. కందిపప్పు మంచిగా 2 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్నా. అర్ధగంట సేపు నానిన తర్వాత చేద్దాం. అంతలేకలా సాంబార్కి కావాల్సినవన్నీ చూపిస్తా. మునక్కాయ, బీన్స్, బెండి, వంకాయ, చిక్కుడుకాయ, ఆలు, అటుపోతే దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారేమో ఫ్రెండ్స్, దొండకాయ, 2 ఆనియన్స్, 2 టమాటర్, తగినంత చింతపండును నానబెట్టి ఉంచుకుందాం. A few moments later. ఓకేనండి, ఇప్పుడు గ్యాస్ వెలిగించి సాంబార్కు వెజిటేబుల్ అన్నీ ఫ్రై చేసుకుందాం. అంతే లేకుండా మొత్తం కట్ చేసి పెట్టినా అండి. ఉల్లిపాయలు కొద్దిగా లావుగానే కట్ చేసిన, సన్నగా ఏం అవసరం లేదు, కొద్దిగా లావుగానే కట్ చేసిన, ఎందుకంటే సాంబార్లో బాగా కనపడుతుంటే బాగుంటుంది అనమాట. అలాగే టమాటర్ కూడా కొద్ది పెద్ద సైజే కట్ చేసిన, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కరివేపాకు 1 రెమ్మ తీసుకున్నా, బెండకాయలు కట్ చేసిన, వంకాయలు ఇక్కడ నీళ్ళు వేసి పెట్టినా అండి. కట్ చేసే ముందు కట్ వేయకుంటే మళ్ళీ నల్లగా అయిపోతాయి. అలాగే ఆయిల్, జీరా. ఇప్పుడు వేడైంది, కొద్దిగా తగినంత నూనె వేసిన. నూనె ఎల్లో కలర్ ఉందని అనుకోకండి, మొన్న బజ్జీలు వేసిన నూనె అనమాట ఇది. అలాగే జీరా, జీలకర్ర వేసిన కొద్దిగా, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు వేసేసిన. అలాగే 4 పచ్చిమిరపకాయలు. ఇవి మంచిగా కలబెడతాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి, అట్నే ఉన్నప్పుడే వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. వాటితో పాటు వెజిటేబుల్ కూడా మగ్గిపోతాయి అన్నమాట. వీటితో పాటు వెజిటేబుల్స్ కూడా మగ్గిపోతాయి కాబట్టి మొత్తం వేసేద్దాం. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసిన. అలా పోతే వంకాయలు కూడా, బెండి లాస్ట్లో వేస్తానండి. బెండి మాత్రం లాస్ట్లో వేస్తా, ఎందుకంటే ఈ బెండి తొందరగా మగ్గిపోతే, లేకుంటే ఇప్పుడు బంకగా వస్తుంది అనమాట, అందుకని లాస్ట్లో వేస్తా. ఇప్పుడు మంచిగా కలబెడతాం. మగ్గేటప్పుడే కొద్దిగా పసుపు, తగినంత పసుపు వేసిన, తగినంత ఉప్పు. కూరగాయలకు పట్టేస్తానండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తే కూరగాయలకి మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మంచిగా కలబెట్టి నీళ్ళు ఇంకేంతవరకు కొద్దిగా మగ్గబెడతాం కూరగాయలన్నీ. Meanwhile. ఓకే అండి, ఇక్కడ మాత్రం కూరగాయలు మగ్గుతున్నాయి. అంతలేకల మనము ఇక్కడ కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్లో కొద్దిగా పసుపు యాడ్ చేసిన, కొద్దిగా ఆయిల్, పొంగిపోకుండా ఉండడానికండి కొద్దిగా ఆయిల్ బాగా మిక్స్ చేసి డక్కన పెట్టేస్తున్నా. ఇటుపక్క కూరగాయలు మగ్గుతూ ఉండి అర్ధగంట సేపు నానబెట్టినా కాబట్టి 2 విజిల్స్ వస్తే చాలు. 2 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది. ఇటుపక్క కూరగాయలు కూడా మగ్గిపోతున్నాయి. అలాగే కానీ 2 విజిల్స్ వస్తే అయిపోతుందండి సాంబార్కి. ఓకే, కూరగాయలు కూడా బాగా మగ్గుతున్నాయి. A few moments later. 2 విజిల్స్ వచ్చాయండి, బంద్ చేసిన కుక్కరు. ఓకే, ఇటుపక్క కూరగాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు
టమాటో యాడ్ చేద్దాం. టమాటాలు వేసిన కొద్దిగా మంచిగా కలబెట్టుకుందాం. టమాటాలు వేసేసిన, అలాగే బెండకాయలు కూడా వేస్తున్నా. మంచిగా వేసి కలబెట్టేసిన. కూరగాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి, చూపిస్తా చూడండి. మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి అంతేలేకల్లా కుక్కర్ సైడ్కున పెట్టేసి సాంబార్కు కావాల్సిన మసాలా అండి. మినపప్పు తీసుకున్నా, కొద్దిగా మినపప్పు, మెంతులు, ధనియాలు, జీరా, జీలకర్ర, శనగపప్పు, 5-6 ఒట్టి మిరపకాయలు. ఇవి ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుదాం, ఫ్రై చేద్దాం. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా, కొద్దిగా లైట్గా వేగడానికి మాత్రమే. కొద్దిగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుదాం. A few moments later. సరేనండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసి మనకు పౌడర్ పట్టుకోవాలి కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నా. ఇవి చల్లారినాక మిక్సీ పడతా. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మంచిగా పప్పు గుత్తోటి వేనిపెద్దాం. ఉప్పు కూరగాయలలో వేసినాను, ఇంకా దాని తర్వాత ఎంత పడితే అంత తర్వాత వేస్తా. ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఇట్లా వేనిపేసిన, బాగా మెత్తగా వేనిపేసిన, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేస్తున్నా. నీళ్ళు వేసి మళ్ళీ తిప్పుతున్నా. రెడీ అయిపోయిందండి, పప్పు కూడా రెడీ అయిపోయింది. అలాగపోతే కూరగాయలు, వెజిటేబుల్స్ కూడా మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ పప్పు దాంట్లో యాడ్ చేస్తాం. ఓకే, పప్పు మొత్తం యాడ్ చేసిన, మంచిగా కలబెడుతున్నా. అలాగే చింతపండు రసం అండి, చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నా. చింతపండు రసం కూడా వేసిన, బాగా ఉడకనించినాక సాంబార్ పౌడర్ వేద్దాం. సాంబార్ పౌడర్ అయితే తిప్పేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా పట్టేసిన కొద్దిగా దీంట్లో వేసేస్తున్నా, సాంబార్లో వేసేస్తున్నా. మంచిగా కలబెట్టాలి, లేకుంటే ఉంటలు కట్టదు అనమాట. అందుకని మంచిగా కలబెట్టేసిన. అలా పోతే ఇట్లా పక్కన తిరమతకి తయారు చేసుకుందాం. ఇక్కడ సాంబార్ తిరమతకి తయారు చేస్తాం. గ్యాస్ వెలిగించి పెన్నం పెట్టేసిన. తిరమతకి కావాల్సినవి ఆవాలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ కొద్దిగా తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో వేసినా కదా, లేకుంటే తీయగా వస్తాయి అన్నమాట సాంబార్. అందుకని కొద్దిగా తీసుకున్నా. నూనె వేసేసిన ఫ్రెండ్స్, కొద్దిగా తగినంత నూనె వేసిన. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాగా. మాత్రం 4 తెల్లవేలు కూడా వేసిన ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయినా. తెల్లవేలు కూడా ఉన్నాయి. ఓకే, ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేద్దాం. ఈ కర్రపాకు తోటి చిటాపటా అంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఉరుకుతున్నాం ఈ గ్యాస్ ఒక్కడి నుంచి. ఎగురుతూ ఉంది పటాపటా అని. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుదాం. బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. గ్యాస్ అయితే బంద్ చేసిన.
ఇక్కడ సాంబార్ కూడా బాగా ఇదవుతున్నాయి. ఇప్పుడు వేసేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలబెట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సాంబార్ అయితే మంచిగా రెడీ అయిపోయినాయండి. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా చూస్తా. సూపర్ ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, నేను వేస్తున్నా. ఇంకా మొత్తం పులుపు అన్ని కారం అన్నీ బాగా జరిపోయినాయి. మనం పైనుంచి కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ మనము అన్నీ వేసినాం కదా. పచ్చిమిరపకాయలు వేసిన, అటు తిరమాతలు ఉన్నాయి, ఇప్పుడు సాంబార్ పొడులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. సూపర్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. ఆంధ్ర స్టైల్లో సాంబార్ చేసి చూపించిన అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.